బిల్డింగ్ బ్లాక్ 1 month అవుతుంది. దాని సేల్స్ ఓనర్ నమస్తే 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 అండి. ఓకే 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 అవునవును. ఇక్కడ ఉంటారు మహిళలు ఉంటారు. మీడియా వాళ్ళంతా ఆడే ఉంటారు. ఆ హెడ్ లైన్ పెట్టిన తర్వాత ఇప్పుడు మీరు ఏం అడిగినా వేస్ట్, బేకార్. ఎట్లా అడుగుతున్నారు? ఏం కాంట్రవర్సీ ఉంటుంది? ఆయన చేసేవన్నీ మీకోసమే తాపత్రయపడుతుంటారు, జనాల కోసము. మళ్ళీ అనవసరంగా కాంట్రవర్సీ అని, అపార్థాలని మనకి ఎందుకు చెప్పండి. లెట్స్ సి, మనమే ఇష్టపడి నమ్మకంతో అలాగే ఆశతో ఎన్నుకుంటాము. అండ్ చాలా మంది ఆ తాపత్రయంలోనే సాధిద్దామనే దాంట్లోనే ఎన్నో ఒడిదుడుకుల్ని దాటుకుని ఏదో కొంచెం ప్రజాసేవ చేస్తూ ఉంటారు. బట్ ఐ థింక్ పవన్ సార్ చాలా ఆయనకి ఐఎమ్ ద ఫస్ట్ వన్ హూ సెడ్ దట్ పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ కాదు భక్తులు ఉంటారు లాంగ్ బ్యాక్, సమ్ 10-12 years బ్యాక్. సో అది ఇంకా నిజమే. ఐ జస్ట్ హోప్, ఫస్ట్ టైం ఎవరు ఏది ట్రై చేసినా కానీ వెంటనే సక్సెస్ అవ్వదు. వీఆర్ ఆల్ ఇన్ దిస్ టుగెదర్. మన నుంచే ఆయన వచ్చారు. సో తోడుగా ఉంటూ ఆయన సపోర్ట్ చేస్తూ, ఆయన మనకు సపోర్ట్ చేస్తూ, ఎప్పుడు మన ఫ్లెమింగో ఫెస్టివల్ వైపే వచ్చాను. ద టౌన్ సైడ్ ఇస్ వెరీ డెవలప్డ్, చాలా బాగుంది. ఇంకా అఫ్ కోర్స్ దేర్ లాట్ ఆఫ్ స్కోప్, బట్ మీరందరూ కూడా చాలా వార్మ్ గా వెల్కమ్ చేశారు. అండ్ ఇంత మంచి స్మైల్స్ తో అట్మాస్ఫియర్ చాలా బాగుంది. ఈ మధ్య కాలంలో కాంట్రవర్సీలు ఉన్నాయి కదా, ఈ మధ్య బాగా వస్తున్నాయి కదా మేడం. ఏమున్నాయి ఈ మధ్య? అవునా, వస్తున్నాయా? అయితే దాని గురించి నేను మాట్లాడాలా? వాళ్ళని అడగండి, చేసేవాళ్ళని. నేను నా పని చేసుకుంటూ పోతున్నా. ఐఎమ్ సో హ్యాపీ గెటింగ్ అసోసియేటెడ్ విత్ గుడ్ పీపుల్. పుష్పత్రి రాయనివ్వండి ఫస్ట్. సార్ వేరే పని చేస్తున్నారు ఇప్పుడు. ఇంకా ఆయన ఇప్పుడు ఫస్ట్ రామ్ చరణ్ గారికి స్టోరీ రాస్తున్నారు. పుష్పత్రి తర్వాత నెక్స్ట్ భారీ సినిమా ఏదో లేదు మేడం ఇది? భారీ సినిమా అంటే అర్థం ఏంటి? మీరు మెచ్చుకున్నాకే అది భారీ అవుతుంది. పుష్ప 2, పుష్ప 3లో బాగా తీశారు కదా. పుష్ప 2లో నెక్స్ట్ ఇంకేదన్నా అలాంటి సినిమాల్లో? అలాంటి సినిమా నేనే అంటే అనసూయ ఉంటే ఏదో అలా. మా ఫేవరెట్ రంగస్థలమే మేడం. ఆన్సర్ వద్దు, బేసిక్. మా ఫేవరెట్ రంగస్థలమే మేడం. థ్యాంక్ యూ బాగా యాక్టింగ్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దొరకలేదు మీకు కాంట్రవర్సీ, అంతే.